ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ గొప్ప దేవ, నీ ఘనమైన నామం బట్టి ఇక సాయంత్రం సమయంలో నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, అట్లు ప్రభా నైనా నా గృహంలో నైనా నీ సన్నిధిలో చేరి ప్రభా సిస్టర్స్ మీటింగ్ కలిగినటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, రావాల్సిన ప్రియ బిడ్డలందరినీ కూడా మీరే త్వరపెట్టి నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు సహాయపడుతూ రండి గొప్ప దేవ. నా పాటలు పాడే సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి, మహిమకరంగా చేయండి ప్రభా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోవాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఇక్కడ గడపగలిగే సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. దయగల మా తండ్రి ప్రభా, నా యొక్క స్వరంను మీరు తాకుతురండి. ఇక్కడ కూడా ప్రభా నా సొంత తలంపులతో కాకుండా తండ్రి నీ చిత్తానికి లోబడి నేను ఆ విధంగా నడుచుకున్నట్లు మీరు కృప చూపించండి. దయగల మా తండ్రి, అవును ప్రభా యొక్క కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాను. నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు నడిపిస్తారమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీరు సహాయపడతారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూట 90 పాట. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు.
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాటల బుక్ ఉన్నాక ఇక్కడ లాస్ట్ లో కొత్తగా చేర్చబడిన దాంట్లో 6 ఆకాశం మందు నీవు ఉండగా నేను ఎవరికి భయపడను అనే పాట చివర్లో 6న కొత్తగా నూతనంగా చేర్చబడిన పాటలను నేను సియోని గీతాలను చివర్లో 6 ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి
నాకు ఉండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము వేగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము వేగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివే మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివే నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసితే నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానమునే చేసితే నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమేసును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమేసును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుక
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. చేరి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామం వందనములు. 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము అందరము మనము కలిసి చదువుకుందాము. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం వినాలంటే, ఒకటో పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడిండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనము ఈరోజు ధ్యానించుకునేది ఏంటంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. తిరిగి లూకాసు వార్త 8వ అధ్యాయము 40, 41, 42 చదువుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 40, 41, 42 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామం బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, వాక్య పరిచయలు కూడా మీరు సహాయపడుతురండి. నా నోటికి బోరగా ఉంటురండి. 21:9 లూకా 12:12 నెరవేరుస్తారమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, బలహీనరాలను, అయోగ్యురాలను, అల్పురాలను ప్రభావ నేను నీ యొక్క నేను రక్తం చేత నన్ను కూడా కడిగి పవిత్రపరచండి. నీ శిలువ చాటున మరుగు చేస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరు సహాయపడుతురండి. నేను మీరు కృప చూపించండి. నా నోటికి మీరు బోరగా ఉంటురండి. నీ యొక్క ఆత్మతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్న తండ్రి. ఇంకను నేను ఇక్కడ నేను గ్రామంలో రావాల్సిన ఈ బిడ్డలందరినీ కూడా మీరు నడిపిస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నా. దయగల మా తండ్రి, ఈరోజు ప్రభు నైనా ఆంటీ వాళ్ళు కూడా అనేకులు రాలేకపోయినారు. ఈ యొక్క వివాహం వల్ల మీరు కనికరించండి. మరొక సమయాన్ని అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరే సహాయపడుతురండి. దయగల మా తండ్రి, యొక్క సమయాన్ని దీవెనకరంగా మహిమకరంగా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీరు సహాయం చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేదండి ఒకటో పేతురు 5వ అధ్యాయము అంటే 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనము ధ్యానించుకుందాం. ఏంటంటే దేవుడు
దీనులకు కృప అనుగ్రహించును. నిజంగా దేవుడు దీనులకు ఏ విధంగా కృప అనుగ్రహిస్తాడు? తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే దేవుడు ఏ విధంగా కృప చూపుతాడు మన పైన అనేది మనము చూసుకుందాం. లూకాసు వార్తలో ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఎవరంటే ఆయన సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరానికి అధికారిగా ఉంటున్నాడు. సమాజ మందిరం అంటే ఆ దినాల్లో సమాజ మందిరానికి వెళ్ళి, ఇప్పుడు మనకు మందిరాలు ఎట్లున్నాయో అట్లా సమాజ మందిరాలు ఉండేటివి. ఆ సమాజ మందిరంకి వెళ్ళి అనేకులు అక్కడ వెళ్ళి దేవుని ఆరాధించేవారు. అలాంటి సమాజ మందిరం ఒకటి ఉంది. ఆ మందిరానికి అధికారి అయిన సమాజ మందిరపు అధికారి ఆ యాయిరు అనకుడు. ఆయన పేరు యాయిరు. సమాజ మందిరానికి అధికారిగా ఉంటున్నాడు యాయిర్ అనే అతడు. నిజంగా తను ఏ యాయిర్ అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఆయనకు ఆ అధికారికి ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది. ఏదంటే తన కుమార్తెకు తన కుమార్తె 12 ఏళ్ల ఇడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఈయన అధికారి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 41వ వచనంలో యేసు పాదముల మీద పడి, తాను ఒక అధికారంలో ఉన్నాడు. తను ఒక అధికారంలో ఉన్నాడు. కానీ అధికారంలో ఉన్నా కూడా ఆ అధికారంలో ఉన్నాడు కదా, తన దగ్గర పనిచేసే వాళ్ళకు చెప్పొచ్చు, నువ్వు పోయి యేసు ప్రభును రమ్మని పో, నా కుమార్తె చాలా జబ్బు చేసింది, ఆమె చనిపోయేంత స్థితిలో ఉన్నది, నువ్వు పోయి చెప్పుపో, రమ్మని చెప్పుపో అని చెప్పొచ్చు. ఆయన ఒక అధికారం ఉంది ఆయనకు. ఆ సమాజ మందిరానికి అంతటి కూడా అధికారిగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన తన యొక్క అధికారము తన యొక్క పదవిని అంతటి కూడా ఎంతో తగ్గించుకున్నాడు. అందుకే మనం చదువుకున్నాం కదా, దేవుడు దీనులకు కృప అనుగ్రహించునని. ఎంతో తగ్గింపు స్వభావము. ఎంత తగ్గింపు అంటే, ఒక అధికారం ఉన్నప్పుడు కూడా మామూలుగా మనము లోకంలో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పదవి ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒకటి లేకపోతే ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా ఆ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే వాళ్ళ స్థితి ఎంతో వేరుగా ఉంటది. వాళ్ళ స్థాయి చాలా వేరుగా ఉంటది. ఎంతో అసలు వాళ్ళు ఇంకా మాకంటే మించిన వాళ్ళు లేరు అనే విధంగా లోకంలో ఉంటారు. ఒక అధికారం, ఒక చిన్న ఉద్యోగం ఉంటేనే లోకంలో ఎంతో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మాకు అంటే ఎవరు మాకు చెప్పేవాళ్ళు లేరు అనే విధానంలో ఉంటారు లోకంలో. కానీ సమాజ మందిరానికి ఈయన అధికారిగా ఉన్నాడు. సమాజ మందిరానికి అధికారిగా ఉన్నా కూడా తానే స్వయంగా వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తానే స్వయంగా వెళ్ళి, నా కుమార్తె చావునికి సిద్ధంగా ఉన్నదయ్యా అని యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల మీద పడుతున్నాడు. నిజంగా ఎంత దీన మనస్సు కలిగిండాడు ఈయన అంటే, చాలా దీనత్వం లేకొచ్చేసినాడు. ఎందుకు? తన యొక్క అధికారము, నేను ఒక అధికారిని కదా అని అనుకోలేదు. తన కుమార్తె నిమిత్తమై ఎంతో దీనంగా దీనస్థితికి వచ్చేసినాడు. అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారి కూడా మన కోసము ఎంతో తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 6-7 వచనాల్లో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను. నిజంగా ఈ సమాజ మందిరపు అధికారి ఏ విధంగా తగ్గించుకున్నాడో, ఏ విధంగా దీనుడైపోయినాడో, అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కోసము ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను. ఇంకొక చోట ఏమందంటే, కొరింథీ పత్రికలో ఉంది ఒక మాట. 2వ కొరింథీలో ఏముందంటే, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూడండి, ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వల్ల తన ధనవంతులకు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఎంతగా శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. తర్వాత మనము ధనవంతులంగా ఉండ నిమిత్తమై చూడండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఎంతగైనా తగ్గించుకున్నాడు. ఇంకా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకున్నట్లయితే,
ఆయన ఎంతగా తగ్గించుకొని ఈ లోకంకి వచ్చినాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఏ విధంగా తన కుమార్తె నిమిత్తమై దీనుడుగా చేయబడినాడో, తన అధికారాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల మీద పన్నాడో, ఏ విధంగా తగ్గించుకున్నాడో. అట్లనే 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనుగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చనని చెప్పాను. చూడండి, ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకు, అంతేకాకుండా అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినాడు. ఆ యొక్క అధికారి ఏ విధంగా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల మీద పన్నాడు. ఎందుకోసం అంటే తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది, ఎంతో జబ్బు చేసింది కాబట్టి తన అధికారాన్ని తన పదవిని అంతటిని కూడా అట్లా పక్కన పెట్టేసినాడు. ఎంతో దినుడైపోయినాడు. అందుకే దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఏ విధంగా కృప పొందుతాడంటే సమాజ మందిరపు అధికారి తను ఎంతగానో తగ్గించుకునేట ద్వారా. అందుకే మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏ స్థితిలో ఉన్నా కూడా మనము ఎంతో దీనులంగా తగ్గించుకున్నప్పుడు ఆయన కృపను మనము పొందుకుని వారంగా ఉంటారు. అందుకే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, కొరింథీ పత్రిక 8:9లో ఉన్నట్లు ఆయన కృపను మనం ఎరుగుదాం. కాబట్టి ఆయన మనల్ని కృపకు పాత్రలుగా చేస్తాడు. ఎప్పుడంటే మనం దీనులమైనప్పుడు, మన యొక్క ఉండే స్వభావం అంతటిని కూడా వదిలిపెట్టుకోవాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, ఇవన్నీ కూడా ఆయన చిత్తానికి లోబడాలి. అందుకే సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నిజంగా మన సొబుద్ధి ఆధారం చేసుకుని నాకు ఇంత ఉంది అంత ఉంది, నేను ఎంత సంపాదించుకునే లోకంలో నాకు ఏం కుదవలేదు, నాకంటే ఎవరు ధనవంతులు లేరు, నేను ఎంతో సంపాదించుకున్నానని మనం అట్లా అనుకోకూడదంట. నీ సొబుద్ధిని ఆధారం చేసుకునక, ఇంకా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మన త్రోవలన్నీ కూడా చక్కదిద్దుతాడు దేవుడు. మన మన పరిస్థితులన్నీ, మన మార్గాలన్నీ కూడా క్రమపరుస్తాడు. మన బిడలకు, మన కుటుంబాలకు ఆయన కృప ఉంటుంది. ఎప్పుడంటే మనం ఆయన అధికారంకు ఒప్పుకోవాలా. మన ప్రవర్తన అంతటి యందు మనము ఆయన అధికారంకు ఒప్పుకోవాలా. ప్రభువా, నాలో దీనత్వం దయచేయండి, నాలో వినయం దయచేయండి, నాలో స్వాతికం దయచేయండి, నాలో మంచితనం దయచేయండి ప్రభు అని మనము సంపూర్ణంగా ఆయన దీనత్వం కిందికి వచ్చినప్పుడు, మనము తగ్గించుకున్నప్పుడు, మనం దీనులంగా చేయబడినప్పుడు, ఎట్లా దీనులంగా చేయబడతామంటే ఆయన వాక్యం ద్వారా మనం ప్రతిదినము సరి చేసుకుంటూ రావాల. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంత మనము విన్నంత సేపు మందిరంలో అయినా, లేదా మనము అనుదినము వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు, కుటుంబ ప్రార్థనలో అయినా దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఆయన వాక్యం ద్వారా మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనము పెడచెవి పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఉండాలి ఇట్లా, నేను అంతేలే, నేను ఇట్లానే జీవిస్తాను కదా, ఆయన కొరకు జీవిస్తాను కదా, నేను తగ్గించుకునే ఉన్నా కదా, నేను దీనత్వం కలిగి ఉన్నా కదా అని మనం అనుకోకూడదు. సరి చేసుకున్నప్పుడు, మన జీవితం సరి చేసుకున్నప్పుడు, మనము దీనులంగా చేయబడినప్పుడు ఆయన కృప మనకు ఎప్పటికీ ఉంటది. అందుకే మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారంలో ఒప్పుకున్నప్పుడు ఆయన మన మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు, మన పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతాడు. ఇక్కడ ఈయన అధికారి అయినా కూడా ఎంతో తగ్గించుకొని తన యొక్క కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి ఎందుకు ఆయనే స్వయంగా పోయినాడు, ఎవరిని కూడా పంపించలేదు. ఆయనే స్వయంగా పోయి ఏమంటున్నాడంటే, నా కుమార్తె చావనైంది, సిద్ధంగా ఉన్నది కనుక నా ఇంటికి రమ్మని ఆయనను చూడు బతిమల ఆడుకుంటున్నాడంట. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు, మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభును పిలుచుకురాపోండి, నా కుమార్తెకు బాగలేదు అని చెప్పలేదు. ఆయనే పోయినాడంటే ఎంత దీనుడైపోయినాడు, ఎంత తగ్గించుకున్నాడు. మనము ఇది నాన్న తెలుసుకోవాల్సింది. నిజంగా అంత తగ్గించుకొని అక్కడికి వెళ్ళి ఆయనను తన ఇంటికి రమ్మని, చూడండి, తన ఇంటికి ఆయనను ఆహ్వానిస్తున్నాడు. తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొని, నిజంగా మనం కూడా ఎన్నో విషయాల్లో
మనకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మన కుటుంబ పరిస్థితులు మనకు తెలుసు. అలాంటి పరిస్థితులలో ఈయన కూడా ఒక శ్రమ, ఒక గొప్ప బాధ, దుఃఖం వచ్చింది. ఎందుకంటే తనకు ఒక్కగానొక కుమార్తె ఉంది. తను ఎంతో ప్రేమించే కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ఆమెకు జబ్బు చేసింది కాబట్టి ఎంతో ఆయనను బతిమాలుకొని అని వ్రాయబడింది ఇక్కడ. కాబట్టి ఆయన బతిమాలుకుంటున్నాడు. అట్లు మన జీవితంలో మనకు కూడా మనకు కలిగే శ్రమలు, మన కుటుంబంలో ఉండే పరిస్థితులు అన్నిటి కోసము మనం ఏం చేయాలంటే మన పిల్లల రక్షణ కోసము, వివాహాల కోసము, ఉద్యోగాల కోసము, కుటుంబ పరిస్థితుల కోసము, అన్నిట్ల కోసం మనం కూడా దేవుని బతిమాలుకోవాలి. అట్లనే శ్రమల్లో మనము ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క కష్టంలో, దుఃఖంలో మనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే 50వ కీర్తనలో ఒక మాట ఉంది. 50వ కీర్తన 15వ వచనంలో ఏమనిందంటే, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు మనకు రాయించినాడు. ఆపద వచ్చింది, కష్టం వచ్చింది. ఇప్పుడు సమాజ మందిరపు అధికారి కూడా గొప్ప ఆపద వచ్చింది. ఎందుకంటే తనకు ఒకగానొక కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది. అది ఎంత గొప్ప ఆపద అంటే చాలా గొప్ప ఆపద. ఆ సమయంలో దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను బతిమాలుకుంటున్నాడు ఆయన. అట్లనే ఆపద వచ్చినప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనను మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించేదను. నిజంగా ఆ శ్రమలో నుండి, ఆపదలో నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అదే కీర్తనలు 18వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. కీర్తనలు 18వ అధ్యాయంలో 18:6లో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆ శ్రమలో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆలయంలో ఆలకించి ఆ ప్రార్థన అంగీకరించి ఆ నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చెను. నిజంగా మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా 121వ కీర్తనలో కూడా 121వ కీర్తనలో కూడా ఏమనిందంటే, 121వ కీర్తనలో కూడా 120వ కీర్తన, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయనను మనము మొరపెట్టుకోవాలా. మన శ్రమ, మన బాధ, మన దుఃఖము, ఏ పరిస్థితి అయినా, ఏ విషయమైనా కూడా ఆయనను మనము బతిమాలుకోవాలి. అప్పుడు దేవుడు బతిమాలినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, శ్రమల్లో, దుఃఖంలో, కష్టంలో అన్నిట్లలో ఆయనను బతిమాలుకోవాలి. ఆయన పాదాల చింత చేరి గోజాడుకోవాలి. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి చక్కదిద్దు, నా బిడ్డలకు రక్షణ దయచేయండి, నా బిడ్డలకు వివాహాలు, నా బిడ్డలకు ఉద్యోగాలు, అన్ని విషయాలలో నా కుటుంబ పరిస్థితి అన్ని కూడా, లేదా మన కుటుంబం అంతా రక్షణ పొందిందా, మన బంధుమిత్రులు రక్షణ పొందాలి ప్రభువా, నా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి ప్రభువా, నేను చేరేది కాదు దేవుని రాజ్యంలో, వారిని కూడా నేను చేర్చాలి ప్రభువా. ఇంకా ఎంతో మంది రక్షణ లేకున్నారు, ఇంకా ఎంతో మంది నీ గురించి తెలుసుకోలేకపోతున్నారు. వీటన్నిటి కోసం మనం దేవుని బతిమాలుకోవాలా. అప్పుడు మనం కుటుంబంగా రక్షణ పొందింటే ఇతరుల కోసం కూడా మనము బతిమాలుకోవాలా. దేవుని ఎంతగానో బతిమాలినప్పుడు ఆయన మన ప్రార్థన ఆపత్కాలంలో గాని, ఏ పరిస్థితులు అయినా కానీ ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన కూడా సమాజ మందిరపు అధికారి కూడా ఏం చేస్తున్నాడంటే, ఎంతో ఆయనని బతిమాలుకుంటున్నాడు. తన కుమార్తె నిమిత్తమై బతిమాలుకుంటున్నాడు. అందుకే 145వ కీర్తన 14వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఏమంటే, యెహోవా పడిపోవు వారందరిని ఉద్ధరించువాడవు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడవు. నిశ్చయంగా కృంగిన స్థితిలో మనం ఉన్నామా, శ్రమల్లో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, వేదనలో ఉన్నామా, నిట్టూర్పులో ఉన్నామా, ఎవరు ఆదరించలేని స్థితిలో మనం ఉన్నామా, అయితే దేవుని యొద్దకు వస్తే పడిపోవు వారందరినీ ఆయన ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా సమాజ మందిరపు అధికారి వెళ్ళి బతిమాలుకుంటున్నాడు తన కుమార్తె నిమిత్తము, అట్లు మనము కూడా దేవుని బతిమాలుకోవాల. ప్రతి పరిస్థితిని గురించి అన్ని మనకు తెలుసులే, అది ఇంతే కదా చేసేది, అట్లనే కదా చేసేది, ఇట్లా పోతే ఈ మార్గం అంతా సరళం అవుతుందని మనం అనుకోకూడదు. ప్రతి దాని కొరకు ఆయన సన్నిధిలో మనము ఆయనను వేడుకోవాలా, ఆయన చిత్తాన్ని కనుక్కోవాలా. ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మనకు సరళమైన మార్గంలో మనకు చూపిస్తాడు. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళము చేస్తానంటున్నాడు దేవుడు. నిజంగా ఏ పరిస్థితి అయినా కూడా మనము ఆయనకు అప్పగించాలి. అంతేకాకుండా మన పిల్లల విషయం కూడా మనము, అందుకే విలాపలు ఉంది కదా, విలాప వాక్యంలో ఒక మాట ఉంది. ఏమంటే,
నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున నువ్వు మొరపెట్టుమనింది. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనంలో, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి, మనము రేయి మొదటి జామున మన పిల్లల కోసము, అనేకుల కోసము, రక్షణ లేని వారి కోసము దేవుని సన్నిధిలో మనము బతిమాలుకోవాలా. ఇంకొక విధవరాలు కూడా లూకాసు వార్తలు ఉంది, తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని గోజాడుతా ఉంది. ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటుంది, గోజాడుతా ఉంది అని ఇక్కడ 18వ అధ్యాయంలో రాయబడింది. 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏమనిందంటే 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. చూడండి, ఆమె గోజాడుకుంటుంది, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చని. అట్లా మనం కూడా దేవునితో గోజాడుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా ఈ సమస్యలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇట్లాంటి స్థితిలో ఉన్నాం ప్రభా, మా కుటుంబము, మా సంఘము, అన్ని విషయాలు కూడా మనము దేవుని సన్నిధిలో గోజాడుకోవాలా. పిల్లల ప్రాణం కొరకు, పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున మనము ఆయన సన్నిధిలో విలపించి మనము ప్రార్థించినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకు సమస్తమును కూడా తీర్చగలడు. ఏ విషయమైనా మనం ప్రార్థించినా కూడా దేవుడు మనల్ని ఆ సమస్య నుండి మనకు విడిపిస్తాడు. ఈయన కూడా బతిమాలుకొనెను. ఆయన వెళ్ళి చూడండి, ఆయన తన కుమార్తె నిమిత్తము బతిమాలుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఈ బతిమాలుకునే విధానం అంతా కూడా చూసినాడు ఆయన. అయితే కింద మనం చూసుకున్నట్లయితే 49వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనంలో ఏమనిందంటే, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, చూడండి, సమాజ మందిరపు అధికారి ఆయనే స్వయంగా వెళ్ళినాడు యేసుక్రీస్తు ప్రభు ఉండే దగ్గరికి. ఆయనే వెళ్ళినాడు. అయ్యా రాయ్యా, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది, నువ్వు రాయ్యా అని ఆయన ఎంత బతిమాలుకుంటున్నాడు అంటే, ఎంత దీనుడైపోయినాడు చూడండి. ఆయన తను ఎంతగా తగ్గించుకొని పోయినాడు తన కుమార్తె నిమిత్తము. తన కుమార్తె, ఒకగానొక కుమార్తె ఉంది, చావడానికి సిద్ధంగా ఉందని ఎంతగా ఆయన దీనుడైపోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను బతిమాలుకుంటుంటే అంత లోపల ఆ అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఏమంటున్నాడంటే, నీ కుమార్తె చనిపోయినది, చూడండి, నీ కుమార్తె చనిపోయినది, నువ్వెందుకు బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయినది. ఆయనకి ఎంత విశ్వాసమో చూడు, ఆయన వస్తాడు, స్వస్థపరుస్తాడు నా కుమార్తెనని ఎంతగానో ఆయనను గోజాడుకుంటున్నాడు. మనం కూడా ఎట్లాంటి శ్రమలు వచ్చినా కూడా కృంగిపోకూడదు. ఆయన లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఇంకొక మాట ఉంది సామెతల గ్రంథంలో, శ్రమ దినంలో నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవద్దు. నిజంగా మనము ప్రభు నమ్మిన బిడ్డలము ఎంతగానో దేవుని సన్నిధిలో మనము పోరాడాల. ప్రభా, ఇది నెరవేర్చు ప్రభా, ఈ కార్యం జరిగించు ప్రభా, ఈ సమస్య నుంచి విడిపించు ప్రభా అని ఆ యొక్క విధవరాలు కూడా ఏ విధంగా మాటి మాటికి గోజాడుకుంటుందో అట్లనే మనం కూడా ప్రభు సన్నిధిలో ఆయనను బతిమాలుకోవాల. ప్రతిది కూడా, ప్రతి పరిస్థితి నుండి మనం బతిమాలుకున్నప్పుడు ఆయన అన్ని పరిస్థితులను చక్కదిద్దేవాడు. అందుకే ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచేదవు అంటున్నాడు. నిజంగా మన హృదయం ఆయన సన్నిధిలో మనము కుమ్మరించినప్పుడు, ఆపత్కాలంలో మనము మొరపెట్టినప్పుడు ఆయన మన మనవిని ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క అధికారి ఏ విధంగా బతిమాలుకున్నాడో అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నాడు. కానీ అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఏమంటున్నాడు, నీ కుమార్తె చనిపోయినది, ఇంకా నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. చూడండి, ఆయన కూడా నిరాశపడలే. ఇంకా నా కుమార్తె చనిపోయిందిలే, ఈయన ఎందుకు నేను పిలిచడము, నేను ఇంతసేపు నుంచి నన్ను బతిమలాడుకుంటుంటే ఈయన రాలేదే అని ఆయన అనుకోలే. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ, యేసు ఆ మాట విని, అధికారి ఇంటి నుండి ఒక మనిషి వచ్చి, చనిపోయిందిలేయ్యా, ఎందుకు నువ్వు ఆయనను శ్రమ పెడుతున్నావంటే ఆ మాట విన్నాడు యేసుక్రీస్తు ప్రభులు. చూడండి, ఆ మాట విని ఏమంటున్నాడంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. భయపడవద్దని దేవుడు ఎన్నోసార్లు మనకు కూడా అభయం ఇస్తున్నాడు. యెషయా 41లో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 41
యెషయా గ్రంథము 41:9 భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అన్న నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. ఎన్నో చోట్ల దేవుడు మనకు భయపడవద్దు అని దేవుడు మనకు కూడా ధైర్యపరుస్తున్నాడు. ఎన్నో పరిస్థితులను బట్టి, లోకంలో జరిగే విపత్తులను బట్టి, మన కుటుంబంలో జరిగే పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితి, భయపడే స్థితి, ఇంకా నా కుటుంబం ఏం బాగుపడుతుంది, నా పిల్లలు ఏం బాగుపడతారు, నా స్థితి ఇంతేనేమో, ఇంకా నేను ఇంతేనేమో అని ఎన్నోసార్లు నిరీక్షణ లేకుండా భయపడే పరిస్థితులలో, మనం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నిజంగా సమాజ మందిరపు అధికారి ఎంత దిగులు పడిపోయింటాడు, ఎంత భయపడిపోయింటాడు అంటే, ఇంకా నా కుమార్తె చనిపోయినదంట అని ఎంతో హృదయంలో చాలా దుఃఖము, వేదన ఉంటది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. అందుకే భయపడద్దు. ఇంకా అదే యెషయా గ్రంథము 43 కూడా ఏముందంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను 1 భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నిజంగా నీవు నా సొత్తు, నువ్వు భయపడొద్దు అని దేవుడు మనకు కూడా అభయం ఇస్తున్నాడు. భయపడే పరిస్థితులు, కృంగే పరిస్థితులు ఎన్నో మనకు ఈ లోకంలో వస్తుంటాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. మీరు భయపడొద్దు. ఇంకా శిష్యులు కూడా గాలి సముద్రంలో వెళ్తున్నప్పుడు, గాలి లేచినప్పుడు ఏమైతుంది? అలలు కొట్టుకుంటుంటే అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఇక్కడ మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంది. మార్కు సువార్త 4వ ఏముందంటే, 4వ 37-38 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఆయన దోణి అమరంన తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుతుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40వ అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూడండి, మీరు ఎందుకు మీకు భయపడుచున్నారు? నిజంగా దేవుడు చూడండి, గాలి అలలను కొట్టినప్పుడు, తుఫాన్ రేగి ఉన్నప్పుడు, దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను, తుఫాను రేగింది సముద్రంలో, శిష్యులు భయపడిపోతున్నారు. అందుకే ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? గాలి, తుఫాను లాంటి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఈ లోకంలో మనము ప్రభు వైపు చూడాలా, భయపడకూడదు. ఏ పరిస్థితిలో కూడా మనము కృంగిపోకూడదు. మనుషుల వైపు చూసి కృంగిపోకూడదు. లోకం వైపు చూస్తే మనము కృంగిపోయే స్థితిలోనే ఉంటాము. మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి, మన పిల్లలకు ఉండే పరిస్థితులను బట్టి ఆ లోకం వైపు చూసినప్పుడు మనము ఈ గాలి సముద్రం మీద ఏ విధంగా తుఫాను రేగిందో అట్లా మన జీవితంలో, మన కుటుంబంలో జరిగే తుఫానులకు, అలజడులకు, సమస్యలకు, కష్టములకు, బాధలకు మనము కృంగిపోకూడదు. భయపడకూడి అని ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాల. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచి భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడు అన్నిట్లో దేవుడు మనకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే నమ్మిక మాత్రము ఉంచుము. చూడండి, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. నిజంగా అధికారి, ఇంకా నాకు భర్త చనిపోయింది ఇంకా అని ఎంతో దిగులుతో, నిరాశతో, నిస్పృహతో ఉన్నప్పుడు భయపడాకని ఒక గొప్ప ధైర్యం ఇస్తున్నాడు. అందుకే దేవుడు మనకు కూడా ఏ పరిస్థితిలో కూడా మనము భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. పేతురు ఏం చేసినాడు? ఆయన వైపు చూసినప్పుడు సముద్రం మీద నడిచినాడు. ఎప్పుడైతే ఆ సముద్రంకి వెళ్ళి అలలకి వెళ్ళి చూసినాడు, అప్పుడు భయపడిపోయినాడు, నేను మునిగిపోతానేమో అని. అంటే లోకంలో మనకు వచ్చే శ్రమల వైపు మనము చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు మనం కూడా భయపడిపోతాం, కృంగిపోతాం. కానీ ప్రభు వైపు మనం చూసినప్పుడు ఆయనే మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా మనము ఆయన వైపే చూడాలి, కానీ లోకం వైపు చూడకూడదు. దేవుని వైపు చూసినప్పుడు మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుతూ 12వ ఉంది. మీరు 12వ 2వ మధ్యలో, విశ్వాసంనకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో
పరిగెత్తుదాము. నిజంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన వైపే మనం చూసుకుంటా, ఆయన యందు మనం నిరీక్షణ ఉంచి ముందుకు పోయినప్పుడు అన్ని కూడా దేవుడు మనకు సమస్తమును కూడా ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. శ్రమ కలిగింది, ఆ శ్రమలో నుండి ఎట్లా విడిపించుకోవాలో ఆ మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తాడు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఏమనిందంటే ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలెను అని యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. నిజంగా శ్రమ వచ్చిందా మనము కృంగిపోకూడదు, ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి. ఈ యొక్క అధికారి కూడా ఏ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళినాడో, ఆ అధికారి ఇంటి నుండి ఇంకా నువ్వు బోధకుని ఎక్కువ శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినా కూడా ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈయన స్వస్థపరుచాడు నా కుమార్తెను, ఈయన బాగు చేస్తాడు, ఈయన లేపుతాడు, చనిపోయిన వారిని లేపినాడు, కుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారిని బాగు చేసినాడు, పక్షవాయుగల వారిని బాగు చేసినాడు, ఇంత గొప్ప దేవుడు నా కుమార్తెను కూడా బాగు చేస్తాడని ఒక గొప్ప విశ్వాసంతో అక్కడ ఆ యొక్క అధికారి ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని ఒక దినాన్ని విడిపిస్తాడు అనే నమ్మకము, విశ్వాసం. అందుకే నమ్మిక మాత్రం ఉంచుమో నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అంటున్నాడు. కాబట్టి నమ్మిక మాత్రం మనము ఉంచాల. మార్కు సువార్తలో ఒక మాట ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనింది. కాబట్టి మార్కు 9:23లో అందుకే యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఏ పరిస్థితి అయినా కూడా మనము నమ్మాల, ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు మార్చగలడు అని మనము నమ్మినప్పుడు ఆయన మన పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఏ విధంగా నమ్మిక ఉంచినాడో, ఏ విధంగా విశ్వాసం ఉంచినాడో, అట్లాంటి విశ్వాసంతో మనం కూడా ఉన్నప్పుడు తిరిగి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. మనము లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఈ సమాజ మందిరపు అధికారి కుమార్తె గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అందరినూ 52వ వచనంలో ఆమె నిమిత్తమై ఏడ్చుతూ రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. చూడండి, మనం చూసుకున్నట్లయితే అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. చూడండి, ఆమెను తిరిగి దేవుడు సజీవురాలుగా లేపినాడు. ఆయన చనిపోయిన లేపుతాడని ఒక గొప్ప నిరీక్షణ ఆ యొక్క సమాజ మందిరపు అధికారి కలిగి ఉన్నాడు. ఈ విధంగా సమాజ మందిరపు అధికారి అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకే మనము చూసుకున్నాం కదా, దేవుడు దీనులకు కృపానుగ్రహించును. తను ఎంత అధికారంలో ఉన్నా, తను ఎంత పదవిలో ఉన్నా కూడా తన యొక్క కుమార్తె నిమిత్తమే దీనుడుగా చేయబడి తన అధికారం అంతా కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభుల యొక్క పాదాల యొద్ద చేరి, ప్రవ్వా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందని నువ్వు రా అని తన ఇంటికి ఆహ్వానించి ఎంతో బతిమాలుకుంటున్నాడు. నిజంగా అట్లు మనం కూడా ఎప్పుడైతే మనకుండే వాటన్నిటిని కూడా ఆ ప్రభు సన్నిధిలో, ప్రభా నాలోండి ఈ బలహీనతలన్నీ కూడా తీసివే ప్రభా అని తగ్గించుకొని దీనులంగా ఎప్పుడైతే మనం చేపడతామో అప్పుడు దేవుని కృప మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఎప్పటికి కూడా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనం ఏం చూసుకున్నాము, బతిమాలకు నేను మనకుండే శ్రమల్లో, మనకుండే పరిస్థితులు అన్ని విషయాల్లో మనం కూడా దేవుని బతిమాలుకోవాలా. అంతేకాకుండా భయపడవద్దని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. అంతేకాకుండా నమ్మిక మాత్రము ఉంచమంటున్నాడు. ఏ విషయాలైనా ఇది ఏమైనా చేయగలడు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇర్మియా 32లో ఉంది, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటున్నాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది ఏదైనా సరే, ఎలాంటి శ్రమైనా, ఎలాంటి కష్టమైనా దేవుడు చేయగలడనే ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా దేవుడు మనకు సాధ్యపరిచే దేవుడుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన ప్రియపరులకు తండ్రి, గొప్ప దేవా, దయగల మా తండ్రి, అవును ప్రభా, ఇంతవరకు కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు. దయగల మా తండ్రి, స్టీఫెన్ అన్న గృహంలో చేరి నీ సన్నిధిలో అవును ప్రభా చిన్న మందగా మేము ఇక్కడ ప్రార్థించుటకునైనా మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా పేతురు 1 పేతురు 5:5 ప్రకారము దేవుడు దీనులకు కృప అనుగ్రహించినని మీరు సెలవిచ్చినట్లు నిజంగా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి ఏ విధంగా దీనుడిగా చేయబడినాడో, తన యొక్క బిడ్డకు ఏ విధంగా నీ యొక్క కృపను మీరు అనుగ్రహించినారో అంతా కూడా మేము తెలుసుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దయగల మా తండ్రి, మేము కూడా ఈ లోకంలో
దీనులంగా చేయబడి నీ యొక్క కృపను మేము మా కుటుంబాలు మా బిడ్డలం అందరం కూడా పొందుకున్నట్లు సహాయపడుతురండి దయగల మా తండ్రి. ఆ విధంగా నైనా ఏ విషయంలో అయినా కూడా నైనా నిరుత్సాహపడకుండా నైనా ప్రతి విషయం కొరకు ప్రభా ప్రతి సమస్య కొరకు నేను బతిమలాడుకునేది నేర్పిస్తున్నామని నిజంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరు సహాయపడుతురండి దయగల మా తండ్రి. అంతేకాకుండా భయపడవద్దని మీరు సెలవిస్తున్నారు. గాలి తుఫాను లాంటి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తండ్రి అవును ప్రభా నీకెందు నిరీక్షణ ఉంచుకుని వారంగా సిద్ధపరచండి. అట్లు సిద్ధపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. నేను నమ్మకం ఉంచినట్లు సహాయపడుతురండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తంను సాధ్యమని మీరు సెలవిచ్చిన తండ్రి. అట్లు సంపూర్ణంగా నీ యందు నమ్మకం ఉంచినట్లు మీరు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను ప్రభావ. మీరే సహాయపడుతురండి. మీరు కృప చూపించమని ఇంతవరకు తోడైంది నడిపించిన దేవ మీరు సహాయపడతారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.